మందు బాబులు బీ కేర్ఫుల్. మీరు తాగింది దింపడానికి అలాగే మత్తు దిగే వరకు కక్కించడానికి హైదరాబాద్ పోలీసులు రెడీ అయ్యారు. అందుకోసం నగర కొత్వాల్ సివి ఆనంద్ తాజా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాగకండి. తాగాలి అనిపిస్తే ఇంట్లో తాగండి, అక్కడే ఉండండి. లేదా ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇలా అద్దె వాహనాలలో జాగ్రత్తగా ఇంటికి చేరండి. లేదు మా మందు మా ఇష్టం అంటే మీ జీవితం జైలు పాలే. ఇది రొటీన్ డైలాగే. ఇందులో ఏముంది, ఎప్పుడు చెప్పేదేగా. సోషల్ మీడియాలో లేదా టీవీలో ప్రచారమే అనుకుంటే ఇంకా మీ ఇష్టం. కష్టం కోరి తెచ్చుకున్నట్లే. ఇంతకీ విషయం సింపులే, కానీ పనిష్మెంట్ చాలా పెయిన్ఫుల్. మన సిటీలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో తాగి వాహనం నడిపే వారి కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. అది రాత్రి సమయంలో సడన్గా ఓ ఏరియా టైం డిసైడ్ చేసి ఆ ప్రాంతంలో స్థానిక పోలీసులు కాకుండా మరో ఏరియా పోలీసులు వచ్చి బ్యారికేడ్స్ వేసి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. అలా టెస్ట్లో మద్యం తాగినట్టు వచ్చి పాస్ అయిన వారికి కౌన్సిలింగ్, ఆ తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టులో మొదట పనిష్మెంట్, ఆ తర్వాత జరిమానా, మూడోసారి ముచ్చటగా జైలు. ఇది మన అందరికీ తెలుసు. మొదట్లో వీకెండ్లో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు చేసేవారు. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక వారం రోజుల్లో 2 రోజులు ఉండే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిత్యం నైట్ చేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో చాలామంది సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగులు, అబ్బో వందల సంఖ్యలో పట్టుబడిన సంగతి కూడా మనకు తెలుసు. అయితే ఫ్రెష్గా నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కమిషనరేట్ పరిధిలో డే అండ్ నైట్ 24 గంటలు ఈ టెస్ట్ వాహనదారులకు చేయాలని ఆర్డర్స్ జారీ చేశారు. అంటే సమయం అంటూ ఏమీ ఉండదు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మీ వాహనం నంబర్ ప్లేట్ ట్యాబ్లో కొట్టి ఎలాగైతే జరిమానా ఉంటే వాహనం పక్కకి తప్పించి సీజ్ చేస్తారో అచ్చం అలాగే రోడ్లపై ఉండే ప్రతి పోలీస్ అధికారి చేతుల్లో ఉండే బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేస్తారు. డేలోనే తాగారనుకో, అక్కడి నుండి నేరుగా కోర్టుకి తీసుకెళ్ళి మీ మత్తు వదిలిస్తారు. ఇక ఇదే సిటీలో జరగబోతుంది. రాత్రి తప్ప తాగి అక్కడే పడుకొని ఉదయాన్నే హ్యాంగ్ ఓవర్తో వెళ్ళిన ప్రమాదమే చూసుకోండి మరి. అందుకే తాగండి వద్దు అనం, కానీ తాగి రోడ్డుపైకి రాకండి అంటున్నారు పోలీసులు. ఇదంతా ఇటీవల కాలంలో పగలు రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలపై అధ్యయనం చేసిన సిపి వాటిలో సగానికి పైగా మద్యం మత్తు అని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీనివల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు. వాస్తవానికి డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనం నడపడం నేరం అని మన చట్టంలో ఉంది. కానీ ఆ చట్టాన్ని ఏ ప్రభుత్వం, ఏ అధికారి అమలు చేయలేదు. ట్రాఫిక్ అదనపు కమిషనర్ సివి ఆనంద్ ఉన్న సమయంలోనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మొదలుపెట్టారు. ఈ టెస్ట్ మొత్తం సిటీనే కాదు, స్టేట్నే షేక్ చేస్తుంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మొత్తం పోలీస్ శాఖలో భాగం చేశారు. మరి మళ్ళీ ఆయనే నైట్ ఉన్న డ్రైవ్ను డే అండ్ నైట్ అన్నారు. దీన్ని కూడా రాష్ట్రంలో అమలు చేస్తే మందుబాబుల పరిస్థితి ఏంటో అయోమయంగా ఉంది.